వార్తలలో డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లా కృపావలస గిరిజనులు వినూత్న నిరసన తెలిపారు. మెడకు ఉరితాడు బిగించుకుని నిరసన వ్యక్తం చేశారు. గ్రామాల్లో కనీస సదుపాయాలు లేవని డిప్యూటీ సీఎం ఫోటో పట్టుకుని మరీ ఆవేదన చేశారు. ఇక గోపాలరాయుడుపేట రెవెన్యూ పరిధిలోని గ్రామాలను ఒక్కొక్కటిగా చేయాలని డిమాండ్ చేశారు. రోడ్లు, కరెంటు, పాఠశాల, తాగునీరు వసతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మమ్మల్ని గుర్తించండి, ఓటరు కార్డులు ఇప్పించండి అంటూ నినాదాలు చేశారు. ట్రైబల్ అధికారులు కనీసం తమ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే దిక్కు అంటూ వాపోతున్నారు. అయా పవన్ కళ్యాణ్ గారు, మేము ఉండేది విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం దగ్గరలో మేము ఉన్నాము. అప్పటికి మాకు ఈ 5 గిరిజన గ్రామాల్లోని మాకు పంచాయతీలో చేర్చండి అనేసి మేము కలెక్టర్కి లెటర్ పెట్టినా సరే వాళ్ళు మాకు స్పందించట్లేదు. అయ్యా, ఇప్పటికైనా మీరు మమ్మల్ని కనికరించి మీరు మమ్మల్ని ఆదుకొంటారా అనేసి మేము 2 చేతులు జోడించి అడుగుతున్నాము. అలాగేనే మేము ఎన్ని సంవత్సరాల నుండి కరెంటు కోసము కలెక్టర్కి కానీ పై అధికారులకు కానీ మేము లెటర్లు పెడుతున్నా సరే ఆ లెటర్లను చూసి మమ్మల్ని స్పందించట్లేదు. మేము ఎన్ని సంవత్సరము ఇక్కడ నివసిస్తున్నాము అనేది అధికారులకు తెలుసు, కానీ వాళ్ళు మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు అనేసి మేము కోరుచున్నాము. పవన్ కళ్యాణ్ గారు, మీరు మమ్మల్ని మా గిరిజన గ్రామాలని పంచాయతీలో చేర్చి అలాగనే గిరిజన గ్రామాలకి కరెంటు సదుపాయాలు కల్పించాలని మేము కోరుచున్నాము. మీరు మా గిరిజన గ్రామాలు పట్టించుకోకపోతే మీరే మా దిక్కు, మీరు పట్టించుకోకపోతే మాకు సావే దిక్కు అనేసి మేము మీకు కోరుచు. అందరికీ నమస్కారం. నా పేరు తుమ్మప్పలరావు దొర. నేను ఒక భారత పౌరుడిగా, ఒక మానవుడికి ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామంటూ మేము ఒక సామాన్య వ్యక్తిగా వచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాలనే ఉద్దేశంతో మీకు వేడుకుంటున్నాం. అయ్యా, ఇక్కడ ఉన్న గిరిజనులందరూ కూడా మీరే కాపాడుతారు. ఒకవేళ మీరు కాపాడలేకపోతే మా సావే దిక్కని విధిలో మీకు తెలియపరచడానికి వీళ్ళందరూ కూడా నిరసన చేస్తున్నారు. అయితే ఇది నేరుగా మీకు చెప్పాలనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో ద్వారా మేము తెలియపరుస్తున్నాం. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం, బొబ్బిలి మండలం, గోపాలరాయుడుపేట పంచాయతీకి ఆనుకొని ఉన్న 5 గిరిజన గ్రామాలు సార్. అలాగే వీళ్ళు ఎన్నో సంవత్సరాలు బట్టి విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి, పార్థిపురం పీఓ గారికి, అయ్యా మాకు కరెంటు సౌకర్యం లేదు, మౌలిక సదుపాయాలు లేవని అధికారులకు ఇచ్చినప్పుడు కూడా ఏ ఒక్క అధికారి రాలేదు సార్. ఈ రోజు ఈ వీడియో మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ రోజు భారతదేశంలోనే ఆదివాసులకు అండగా ఎవరైనా ఉన్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారని గిరిజనుల మనసులో ఉన్నారు సార్. భగవంతుడు పంపించిన ఒక మానవ జన్మ ఉన్న వాళ్ళకనే ప్రభుత్వం తరఫున ఆదుకోవాలంటే మీరు ఒక్కలే చేయగలరని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు మీరు గాని వీళ్ళు కాపాడిపోతే సావే దిక్కు. అందరికీ నమస్కారం. నా పేరు తుమ్మప్పలరావు దొర. నేను ఒక మీరు చూడకపోతే మేము మా సావే దిక్కు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మేము కరెంటు లేక కరెంటు అడుగుతున్నాము. ఎన్నో సంవత్సరాలు మేము ఇబ్బందులు ఉంటున్నాము. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరే మనకి కరెంటు సహకారం చూడాలని మేము కోరుతున్నాము. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరే దిక్కు. మీరు చూడకపోతే మేము మా సావే దిక్కు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మేము కరెంటు లేక కరెంటు అడుగుతున్నాము. ఎన్నో సంవత్సరాలు మేము ఇబ్బందులు ఉంటున్నాము. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరే మనకి కరెంటు సహకారం చూడాలని మేము కోరుతున్నాము. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరే దిక్కు. మీరు చూడకపోతే మేము మా సావే దిక్కు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మేము కరెంటు లేక కరెంటు అడుగుతున్నాము. ఎన్నో సంవత్సరాలు మేము ఇబ్బందులు ఉంటున్నాము. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరే మనకి కరెంటు సహకారం చూడాలని మేము కోరుతున్నాము. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరే దిక్కు. మీరు చూడకపోతే మేము మా సావే దిక్కు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మేము కరెంటు లేక కరెంటు అడుగుతున్నాము. ఎన్నో సంవత్సరాలు మేము ఇబ్బందులు ఉంటున్నాము.
అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరే మనకి కరెంట్ సహకారం చూడాలని మేము కోరుతున్నాము. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మాకు కాపాడండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు కాపాడండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు కాపాడండి. కాపాడండి. అయ్యా మీరే మాకు దిక్కు, మీరే మాకు తోడు, మీరే మాకు సహాయం చేయండి. అయ్యా కాపాడండి, 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 కాపాడండి. మాకు కాపాడాలి, మీరే మాకు దిక్కు, మేము కరెంట్ ఇప్పించాలి.